రైట్గా ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేదలకు వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలుత ఫస్ట్ క్లాస్ నుంచి అమలుకు యోచన వరుసగా 10 ఏళ్లు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం చేసిరట సో రాష్ట్రంలో ప్రైవేట్ బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నది వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టు తెలిపింది ఈ నేపథ్యంలో దీన్ని ఎలా అమలు చేయాలని దానిపై అధికారులు చర్చలు జరుపుతా ఉన్నారట అయితే న్యాయస్థానం ప్రతి ఏడాది డిసెంబర్ జనవరి మాసంలో అడుగుతుంటది ఏమని విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలు చేస్తుంటే ఈ విద్యా సంవత్సరం నుంచి ఇటువంటి వార్తలు 10 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాం మనం 2009లో విద్యా హక్కు చట్టం వస్తే ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయనటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో 6 ఉన్నాయి అందులో ఒకటి తెలంగాణ నేను మొరో మొత్తుకున్న అసెంబ్లీలో మండలిలో మొత్తుకున్నా ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారు కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన అడిగిండు మరి ఇప్పుడు అమలు చేస్తారన్న నమ్మకం అయితే నాకేం కనిపించలేదు ఎందుకంటే ప్రతిసారి ఇదే చెప్తా ఉంటుంది విద్యాశాఖ అమలు చేయాలి విద్యా హక్కు చట్టాన్ని దఫదఫాలుగా ఎందుకు ఒకేసారి అమలు చేయలేమా కష్టం ఎందుకు దీనికి వాళ్ళు కారణాలు ఏం చెప్తారు ప్రైవేటు విద్యా సంస్థల్లోకి పిల్లలు వెళ్ళిపోతే సర్కార్ బడులు మూతపడతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సర్కార్ బడిలోనే ఎందుకు వద్దంటారు దానికి మీకు సూత్రం కూడా చెప్పినా కదా ఏం చేయాలనేది చేసే బుద్ధి ఉంటే వీటిని పూర్తిగా బలోపేతం చేస్తే అవే ఉంటాయి కదా అట్లా అనుకుంటా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.